హలో అండి, ఉషా గార్డెన్. చూడండి, మళ్ళీ హార్వెస్టింగ్ వచ్చాయి చాలా రోజుల తర్వాత. చూడండి వంకాయలు, చూడండి ఇది వైట్ వంకాయలు చాలా బాగున్నాయి. చూడండి ఎంత పెద్దవి అయ్యాయో. ఇదండి రోట 2 వచ్చాయి, రోట వచ్చింది. ఇక్కడ ఇంకా వేరే వెరైటీ వచ్చింది. అక్కడ ఉన్నాయి చూడండి. ఎండాకాలం కదా ఇంకా వస్తాయి. ఇంకా చిన్నది ఇదిగోండి ఇలా వచ్చింది. సీతాఫలం పువ్వు వస్తుంది కానీ అసలు కాయలు రావట్లేదండి. చూడండి ఎంత బాగా వస్తుందో సీతాఫలం. ఇది పిక్కతో మొలిసిన మొక్కే. ఇది డ్రాగన్ అండి. డ్రాగన్ స్టార్ట్ అయ్యాయండి. అదిగోండి మొగ్గ వచ్చింది. అదిగోండి మొగ్గ వచ్చింది, స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఒకటి వేసాను. ఇంక ఇక్కడ ఒకటి ఉందండి. ఇది దానిమ్మ. ఇది కూడా సీడ్తో వచ్చింది. చూడండి పూత బాగా వచ్చింది. అసలు ఈసారి నిలబడుతుందో లేదో చూడాలి. ఇది ఇంకా నిమ్మ మొక్క వచ్చేసింది. అవ్వండి వచ్చింది డ్రాగన్. అవ్వండి పువ్వు పూసింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత పెద్దదో. అలా గోడవతలకి వేసాము. అదిగోండి వచ్చింది డ్రాగన్. ఇదిగోండి ఉన్న పేరుపాదులు వేసాను, సాగుతున్నాయి ఇప్పుడిప్పుడే. వాటర్ యాపిల్స్ ఒకసారి వచ్చాయండి, 5 వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చాయండి పూత. మల్బరీస్ అయిపోయాయి, మళ్ళీ కట్ చేశాను, మళ్ళీ వస్తున్నాయి. ఆనపదు మొన్న వేసానని చెప్పాను కదా, నెల అయింది వేసి. ఇదిగోండి మొక్కలు సాగుతున్నాయి. ఇది బెండ చూడండి బాగా సన్నగా వచ్చాయి అండి. ఇంక ఇది చెట్టు చిగురు అండి. చెట్టు చిగురు వేసాను, మొన్న వేసాను విత్తనాలు వేసినప్పుడే. ఇది మల్బరీస్ అంటే స్టార్ట్ అయ్యాయి. ఇదో పాదు, పేరుపాదు ఇదిగోండి ఇలా ఎక్కుతుంది. ఈ కనకాంబరాలు చూడండి 4-5 రోజులకు ఒకసారి మూర పువ్వులుగా వస్తున్నాయి. సరిపోతాయి కదా మనకి. ఇది దేశవాళీ కనకాంబరం చిన్నవి. ఇదేమో హైబ్రిడ్. ఇది బంతి, అది పడి మొలుస్తుంది వచ్చింది. తెంపేసానండి. ఇవి పచ్చిమిర్చి అండి. ఇదొక హైబ్రిడ్. ఇదో బీరపాదండి. ఇదండి ఎక్కుతుంది. ఇది నడ్లేరండి. చాలా రోజులు అయింది, మా పిల్లలు వస్తే కోసుకొని వెళ్ళిపోతారు. ఇవి మళ్ళీ సాగింది. నల్లేరు పచ్చడి చాలా బాగుంటుంది. ఎముకలకి కూడా చాలా బలం. ఎముకల లోపల అయ్యి ఉన్న వాళ్ళకి బాగా తగ్గుతుందండి తింటే, పచ్చడి చేసుకొని. మొన్న బరబట్ట వేసాను కదా, బరబట్టలు వచ్చాయి. ఇదండి విత్తనాలు కొంచెం ఇవి ఫస్ట్ సీడ్స్ కదా, విత్తనాలు బాగుంటాయని ఉంచాను. ఇవి ఇదొకటి ఇలా సాగింది. ఇదిగోండి ఇదొక ఆనపపాదు. ఈ చెట్టుకి ఎక్కించాను. అలాగ కాపు కాయలేదు కదా, నారంజది, దానికి ఎక్కించాను. ఇదిగోండి ఇక్కడ ఒకటి మందారాలు. బీరపిందులు వచ్చాయి, పడ్డాయి బీరపిందులు. ఇవ్వండి వస్తున్నాయి. పాదు, బీరపాదు. కరివేపాకు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇవ్వండి ఎంత బాగా వచ్చింది కరివేపాకు.
దీనికి పువ్వు కూడా వచ్చిందండి. ఇదండి వచ్చేది కరివేపాకు పువ్వు. ఇదండి ఎంత బాగా వచ్చిందా. ఇదండి చాలా బాగా వచ్చింది. మళ్ళీ కింద కూడా వస్తుందండి చూడు. అండి లెమన్ గ్రాస్ చిన్న దుంప తీసుకొచ్చి పెట్టానండి. ఎంత వచ్చిందో చూడండి. లెమన్ గ్రాస్ టీలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది పాలకూర మొన్న తీసుకొచ్చి పెట్టాను అని చెప్పాను కదా విత్తనాలు. అందులో దాంతో పాటు వేసింది. ఇదిగోండి కట్ చేయాలి. ఇది రెడ్ తోటకూర విత్తనాలు కానీ ఉంచానండి. ఇది తీసేద్దాము. ఎండితే బాగుంటుంది కదా. చూడండి ఎంత ప్రాపర్గా ఉందో. సాయిల్ ఎంత బాగుందో చూసారా. మెత్తగా ఉంటుందండి ఇది. అంటే ఎల్లో కనకాంబరం ఇది చూడండి. ఇది మధ్య అండి చూడండి. ఎవరు కటింగ్ రాలేదు. లోపలికి కటింగ్ రాక జుట్టు పెద్దదైపోయిందండి. ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు. పిల్లలు పెడుతున్నారు కానీ ఎవరు రావట్లేదంట కటింగ్కి. దూరంగా తీసుకెళ్ళాలంటే ఎవరు లేరు తీసుకెళ్ళటానికి కూడా. హాస్పిటల్లో చెయ్యరు. చాలా ఇబ్బంది పడుతుందండి. జుట్టు పెరిగిపోయింది అండి. సరేనండి ఉంటానండి. బాయ్ అండి.